మోహన్ బాబు గారి అభిమానులకి, విష్ణు అభిమానులకి, అలాగే మంచు మనోజ్ అభిమానులకి స్వాగతం, సుస్వాగతం. అట్లూరి బాలప్రసాద్ గారి సమర్పణలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మాతగా ఎస్కే సత్య గారి దర్శకత్వంలో డీజే వసంత్ గారి మాధుర్యమైనటువంటి సంగీతంతో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అండ్ లవ్లీ రోజ్ ప్రజ్ఞా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా మన ముందుకొచ్చేస్తున్నాడు. గుంటూరోడు. ఆ వయసులో ఉన్నప్పుడు బీపీ వస్తే కుర్రాళ్ళకి ఎలా ఉంటుంది? సత్తా చూపిస్తాడు మన గుంటూరోడు. గుంటూరు పేరు చెప్తేనే మనకి మంచి ఘాటు తగులుతుంది. గుంటూరు నేపథ్యంగా నడిచినటువంటి ఈ గుంటూరోడి లవ్ స్టోరీ వింటే లవ్లో పడని వాళ్ళకి కూడా లవ్లో పడాలనిపిస్తుంది, పడిన వాళ్ళకి మళ్ళీ పడాలనిపిస్తుంది. ఆలోచించుకోండి. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడే కాకుండా మా మ్యూజిక్, TV9, NTV, వనిత అండ్ జై తెలంగాణ ఛానల్స్లో లైవ్ వాచ్ చేస్తున్నారు. మనోజ్ అన్ని యాంగిల్స్ని పూర్తిగా కవర్ చేస్తూ ఫక్తు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. యాజ్ గుంటూరోడు లవ్లో పడ్డాడు. మరొకసారి మనం కూడా లవ్లో పడతాము. అందుకనే మోషన్ పోస్టర్ ఆఫ్ గుంటూరోడు చూద్దాము. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావా. చాలా డిఫరెంట్గా, యూనిక్గా డిజైన్ చేశారు ఎస్కే సత్య, ద డైరెక్టర్ ఆఫ్ గుంటూరోడు లవ్లో పడ్డాడు. మోషన్ పోస్టర్ చూసాము. ఎస్, మనం లవ్లో పడినట్టయితే వార్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు అని చాలాసార్లు రుజువు అయింది. అఫ్కోర్స్ లవ్ వల్ల కూడా బోలెడని వార్లు అయ్యాయి, కానీ లవ్ కెన్ ప్రివెంట్ వార్స్. మోషన్ పోస్టర్కే కాదు, టీజర్కి కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. మరి గుంటూరోడు టీజర్ మరొకసారి ఇక్కడ అందరం కలిసి చూద్దామా? మంచు మనోజ్, మన రాకింగ్ స్టార్ గుంటూరోడు టీజర్ చూద్దాము. వీడికి నిజంగానే చెయ్యి దురదయ్యా బాబు, తట్టుకోలేవు. కొట్టే ఒంట్లోన 206 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతాయి నా కొడక్క. ఆడి కొట్టు ఏంటి, ఆడి పవర్ ఏంటి? గుంటూరు ఘాటు మిరపకాయ ఒరిజినల్ బ్రీడ్. అమ్మ మొగుళ్ళో ఉన్నాడు. Real stunts of Manoj. Manoj, we are all going to watch your real stunts from the previous movies, and here comes the AV. Stop camera!
ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ అట్ హోమ్. సూపర్బ్ మనోజ్, సింప్లీ సూపర్బ్. ఇక ఫస్ట్ సాంగ్ లాంచ్. First song launch, all the best. పదే పదే మది పద పద అని నీ వైపు నెడుతోందే, ఇదేమి వింతో తెలియదు గాని గమ్మత్తుగా ఉందే, పక్కనుంటే ఆకాశమైన అన్నట్టుగా ఉందే, నీ తోడులో నా 10 ఏళ్ల లైఫ్ పన్నెట్టుగా ఉందే, పలానా అంటూ తెలియని హాయి భలేగా ఉందే, అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే. అందరికీ నమస్కారం. హాయ్ టు ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఇవాళ గుంటూరు రోడ్ ఆడియో లాంచ్. ఐఎమ్ షూర్ ఎవ్రీవన్స్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్. ఐ విష్ ఐ కుడ్ బీ దేర్, బట్ ఐఎమ్ నాట్. సో I would like to wish my dear friend Manoj, tanu rocking star. The Manoj ante naku energy gurtostundi. Ante Manoj tho unte navvutone untam. He is the most entertaining friend I have. నాకు ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు కూడా నేను మనోజ్ ఫోన్ చేస్తాను. జనరల్ జస్ట్ ర్యాండమ్లీ ఫోన్ చేసి ఏదో జోక్ చెప్పేస్తాడు, ఏదో నవ్వేస్తాను నేను. అండ్ హీఈస్ జస్ట్ ఇన్క్రెడిబుల్. హిస్ ఎనర్జీ, హిస్ ఫుల్ ఆఫ్ లైఫ్. I'm very jealous sometimes. He's got so much energy. I wish I could get that energy. రంగు రాంచిలక నిండా హిట్టెక్క అదిరే నీ సరుకు చూసాక దండనక 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 పక్కన నువ్వుంటే పండగ లెక్క సిద్ధం చేసేసా పువ్వుల పక్క అసలే మసోడు దూసుకొచ్చాడు తుమ్మురే పెట్టుకుంటూ రోడ్డు కన్ను పడ్డాతో కత్తెరేస్తాడు బీ కేర్ఫుల్ నీ కన్నయ్యడు అయ్యి మోల్చుకుంటాడు బేటి వయసు వంటనడు త్వరం నాసు సెంటనడు గుండె దక్కుకుంటూ రోడ్డు. అండ్ ఐమ్ షూర్ ఇది మంచి కథ అయి ఉంటుంది. ఆ డైరెక్టర్ కూడా తెలుసు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ద బెస్ట్. అండ్ మనోజ్, నీలో ఎనర్జీ కాస్త మాకు కూడా ఇస్తే, అసలు ఆ ఎనర్జీ దాంట్లో కాస్త మాకు వస్తే మేము ఇంకా బట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది. అండ్ టీం అందరికీ విష్ యూ ఆల్ సక్సెస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరి రియల్ లైఫ్లో అలాగే ఈ రీల్లో మనోజ్ క్యారెక్టర్లో సిమిలారిటీస్ కనిపించాయా మీకేమైనా? సత్తా ఉన్నోడు ఎదురుగా వస్తే ఎవరికైనా అన్నాడు. సత్తా తెలుగు ఇండస్ట్రీకి అంతా తెలుసు, అది మామూలుడు కాదు. మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ మోస్ట్ అంటే వెరీ జెన్యూన్ ఫ్రమ్ హార్ట్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏది ఒకళ్ళు ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఊరినే సరదాగా ఉండదు. ఉంటే నచ్చితే నచ్చినట్టు ఉంటాడు, లేకపోతే గెట్ అవుట్ అంటాడు. ద నెక్స్ట్ సాంగ్ ఆఫ్ గుంటూరు రోడ్ లాంచ్ చేయడానికి వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము. మంచు విష్ణు గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. The third song launch, please. కత్తి మీద పెట్టుకుంట గుండెలోన దాచుకుంట దేవతల్ని చూసుకుంట ప్రామిస్ పుట్టుమచ్చలాగా మారి 100 ఏళ్ల పాటు నిన్ను అంటి పెట్టుకుంట నేను ప్రామిస్ రామకోటి లాగా నేను ప్రేమ కోటి రాసుకుంట లైఫ్ లో నువ్వు చేస్తా ప్రామిస్ నీ పేరు లాగా దారిపోయే గుండె చెప్పులు చింపేసిన తప్పేసిన చంపేసి పాతరేసిన నిన్ను మొదలు నమ్మడు యు ఆర్ మై బాబీ డాగ్. The star of the evening, the music director, congratulations, and of course producer Varun, wish you all the very best my brother, and director Satya, wish you all the best. మనోజ్ కున్న టాలెంట్ మ్యూజిక్లో లిరిక్స్లో నాకు లేదు. మా నాన్నగారుకున్న టాలెంట్ మనోజ్కి మ్యూజిక్ సెన్స్ అలాగే వచ్చింది. బహుశా మా నాన్నగారికి యాక్టింగ్లో ఉన్న టాలెంట్ నాకు వస్తుందేమో అని నేను ఆశిస్తున్నా. అది వస్తో లేదో ఇంకా టైమే చెప్తుంది. మనోజ్ సినిమాలో పాటలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అది ఎందుకంటే వాడు తీసుకున్న కేర్ నేను తీసుకోలేను. And he's very talented with that. I wish you all the best, Manoj. And Pragna, you look ravishing. And I can't say more than that. I have my dad and my wife sitting right ahead of the stage. Wish you all the best. And Manoj,
ఈ నెక్స్ట్ సినిమాకి నాకు పాటలు కొంచెం హెల్ప్ చేసి పెట్టరా, ఓకే? అండ్ భాస్కర్ భట్ల గారు మనం కలిసి చేయాలి. అండ్ వీ ఆల్ బిలీవ్ దట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. The last and final song. కదిలే రంగుల విల్లురా అరరే వెన్నెల కూతురా అనిపించిందా సరా తాజ్ మహల్ మీ దొట్టు తన మేని రంగు మెరుపు కోహినూరు మీ దొట్టు తన మనసు వచ్చ తెలుపు అలాంటి అమ్మాయి కాదురా అలై వచ్చి నన్నే తాకిరా. Thank you so much for this opportunity, and I would like to wish the whole team of Gunturodu all the very best. Director Satya Gariki, producer Varun Gariki, music director Vasant Gariki, and Pragya, you're looking really, really beautiful, and wishing you all the best. Thank you so much. Jai Hind. అండ్ ఇప్పుడు గుంటూరు రోడ్ వచ్చేస్తానంటున్నాడు, మరి పిలిచేద్దామా గుంటూరు రోడ్ని? గుంటూరు రోడ్ టీజర్ చూసాము, గుంటూరు రోడ్ ఫైట్స్ ఏమిటో, ఆ సత్తా ఏమిటో చూసాము. ఇప్పుడు మన గుంటూరు రోడ్ మంచు మనోజ్ మాట్లాడడానికి వేదిక పైకి వచ్చేస్తున్నాడు. లెట్స్ ఇన్వైట్ మనోజ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆ రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఇప్పుడు మనోజ్ మాట్లాడబోతున్నాడు, విందాము. గుంటూరు రోడ్ లవ్లో పడ్డాడు. ఈ సినిమా ఫస్ట్ నాకు వచ్చినప్పుడు డైరెక్టర్ సత్య గారు వచ్చి, బాబుని మీకు మా బ్రదరు నీకు ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని చెప్తే రండి వింటాను అని చెప్పి, మీరు ఆయన ఏం సినిమా చేశారు, నేను ఎప్పుడు వాళ్ళు ఏం సినిమాలు చేశారు ముందు చేశారు చూడను, మనిషి స్క్రిప్ట్ బాగా చెప్పారా, క్లియర్గా ఉన్నారా వాళ్ళనేదే చూస్తాను. అది ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఆయనే రాసుకున్నాడు ప్రతి అక్షరం సినిమాలో. నేను 20 minutes వింటా స్క్రిప్ట్ ఫస్ట్ వినేటప్పుడు. అలా అని కూర్చొని దాదాపు 3 hours డైలాగ్ టు డైలాగ్ బుక్ చూడకుండా చెప్పాడండి. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ సత్య గారు. థ్యాంక్ యూ సత్య గారు, ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్. అలాగే వరుణ్ ప్రొడ్యూసర్, సినిమా ఎప్పుడో నాకు పరిచయం ఉంది, కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వచ్చి బాబాయ్ చేస్తాను, ఎంత బడ్జెట్ అయినా నీ సినిమా మాస్ మసాలా నువ్వే చేయాలి అని చెప్పి నన్ను నమ్మి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ఇంత గొప్ప సినిమా తీసినందుకు థ్యాంక్ యూ బాబాయ్, రుణపడి ఉంటాను. నీకు మంచి సక్సెస్ వచ్చి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే ఇంకా 10 మంది బాగుంటారు, ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. అండ్ డీజే వసంత్ మ్యూజిక్ డైరెక్టర్, సత్య గారు బెస్ట్ ఫ్రెండ్, అలా నా పరిచయం. అండ్ కొత్త అయిన కదా సరే మ్యూజిక్ ఏంటా సరే చూద్దాం అనేసి భయంతో ట్యూన్స్ వినాను. ట్యూన్స్ వినగానే అద్భుతంగా నచ్చింది. ఇంత గొప్పగా చేశారు, ఇన్నాళ్ళు నాకు దొరకలేదంటే అనుకున్నాను. థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడున్నారు. థ్యాంక్ యూ, ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కెమెరామ్యాన్ సిద్ధార్థ్, నాకు ఎన్నో సినిమాలుగా పరిచయం. దేనికైనా రెడీ, సొగ్గడే, చిన్న పాండవులు 9 ఇలా గొప్ప సినిమాని అన్ని హిట్లు ఇచ్చారు. అండ్ ఫైనల్గా నాతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సిద్, వితౌట్ యూ నేను ఇంత బాగా కనిపించండి ఈ సినిమాలో. ద గ్రేట్ గోస్ టు యూ. అండ్ ఎడిటర్ టైగర్, థ్యాంక్ యూ సో మచ్. టైగర్ శ్రీనివాస్ గారు చాలా బాగా ఎడిట్ చేశారు. నా ఫ్యాన్స్కి నేను వాళ్ళు అడిగే క్వశ్చన్కి నేను నా బాధ్యత చెప్పడం, అందుకే నేను చెప్పాను సారీ మీ టైం తీసుకుని ఉంటే. నన్ను ఇలాగే డిఫరెంట్ సినిమాలు చేసుకునే దానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, నన్ను ఒక మోసలో పడేయకండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ప్రయత్నించి చాలా బాగా కష్టపడి మీకోసం పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ గుంటూరు రోడ్. ఆ అమ్మాయిని చూడగానే పిచ్చెక్కిపోయిందిరా బా. నా మైండ్ ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి చాలాసేపు పట్టింది తెలుసా. ఇది లవ్ అంటే నేను నమ్మనరా. ఇంటికి వెళ్ళి చన్నీలు స్నానం చేయి, అంతా లేట్ అయిపోద్ది. అయినా వీడికి పిల్లనిచ్చే సన్నాసేవడరా. ప్రయత్నిస్తే పోయేదే ఉందండి, బ్యాచిలర్ బానిస శృంఖలాలు తప్ప. ఈ తొక్కుల ఫిలాసఫీలు మాత్రం బానే చెప్తావు. కిస్సులు కూడా బాగానే పెడతాను. కన్నా అసలు అమ్మాయి ఎవరో తెలియకుండా ఇంత డీప్గా లవ్ చేస్తే కష్టాలు తప్పబా. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు చేయాలి బావా. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? తెలుసా? వయసులో ఉన్నవాడికి అది నాలాంటి వాడికి బీపీ వస్తే ఎలా ఉంటుందో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా.
మొగుండైనా మేనేజ్ చేయొచ్చు కానీ రంకు మొగుండు మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా. ఏం చూసుకుంటా నీకు పోకరు సత్తా ఉన్నోడిని చూస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. వీడు మరీ తేటగాళ్ళగా ఉన్నాడు. భయం భక్తి అక్కడ మచ్చు కూడా కనపట్లా. ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మన కలెక్షన్ కింగ్. మాట నికారుసుగా ఉంటుంది, మనసు వెన్నకన్నా మృదువుగా ఉంటుంది. లక్ష్మీ ప్రసన్న బ్యానర్తో ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. తన డైలాగులతో, డైలాగ్ డెలివరీతో లక్షలాది మంది అభిమానులు ప్రసన్నం చేసుకున్నారు. మన కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ నేను ఎప్పుడు దర్శకుడు గురించి చెప్తూ ఉంటాను. బికాస్ నా లైఫ్ స్టార్ట్ అయింది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. డైరెక్టర్ అంటే కెప్టెన్. ఎంత మంచి కథనిచ్చినా దాన్ని చెడగొట్టాలంటే ఈజీగా చెడగొట్టచ్చు. దాన్ని అద్భుతంగా తీయగలిగిన వాడు, దాని కథను నడిపించేవాడు దర్శకుడు. హీఈస్ ద కెప్టెన్ అంటాం. చాలా ట్రైలర్లు అన్నీ చూస్తే అద్భుతంగా ఉన్నాయి. డైలాగులు కూడా మీరే రాశారన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. హృదయపూర్వకంగా వచ్చాను. నా బిడ్డ గొప్పవాడు కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. వాళ్ళ బిడ్డలు గొప్పవాడు కావాలని మీ అందరి ఆశీస్సులతో మనోజ్ ఈ గుంటూరు వాడు చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని ఆ షిరిడి సాయినాథుని మనసావాచా కోరుకుంటున్నాను. అండ్ మనోజ్ కోసం వచ్చినటువంటి ఈ పిక్చర్కి సంబంధం లేనటువంటి హీరోలందరూ కూడా, బాబు తేజ్ వచ్చాడు, శర్వానంద్ వచ్చాడు, నేను అందరూ కూడా ఎంతో ప్రేమగా, కొంతమంది దర్శకులు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ పిక్చర్ సంబంధం లేని వాళ్ళు, ఈ దర్శకుడితో సంబంధం ఉన్న వాళ్ళు వచ్చారు. అందరికీ అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా 100 రోజులు, అప్పట్లో 100 రోజులు అనేవాళ్ళం, ఇప్పుడు మంచి విజయాన్ని సాధించి వారు ఖర్చు పెట్టిన డబ్బు కంటే కూడా ₹1 ఎక్కువ రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఆడియో CD of గుంటూరు రోడ్ టు బి లాంచ్డ్ బై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. కదిలే రంగుల విల్లురా ఎదురై గుండెను గిల్లెరా అరే వెన్నెల కూతురా అనిపించిందా అప్సరా తాజ్ మహల్ మీ దొట్టు తన మేని రంగు మెరుపు కోహినూరు మీ దొట్టు తన మనసు వచ్చ తెలుపు రేయిలాంటి మై మరపు నీలాల కురుల నలుపు పరుగు తీసి ప్రతి తలపు ఆ రాకుమారి వైపు అలాంటి అమ్మాయి కాదురా అలై వచ్చి నన్నే తాకిరా అలా ఎలా పుట్టేసిందిరా. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ మై ఫస్ట్ out and out commercial movie and it's been an absolutely wonderful experience. Big thank you to our director Satya sir and a big thank you to our producer Varun for having me in this film. And it was absolutely wonderful working with this team. And Manoj, I'm going to miss home food a lot. I'm going to miss all the madness on the sets and I'm going to miss all of you and I hope you all love the movie as well. Please go watch the movie in the theaters. It's releasing in the 2nd or 3rd week of Feb and see you all soon.
సినిమా చాలా బాగా వచ్చింది. అందులో ముఖ్యంగా నా టెక్నీషియన్స్, నా కెమెరామ్యాన్ సిద్ధార్థ్. ఈరోజు విజువల్గా మూవీ ఇంత బాగుంది అంటే లుక్ కానీ ప్రజెంటేషన్ కానీ అదంతా సిద్ధార్థ్ వన్ ఆఫ్ ద రీజన్. మై హీరో మా గుంటూరు మనోజ్ మంచు. నేను ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఇది పాయింట్ ఏంటంటే ఆయన కొత్తగా ఉంటుందా అని అడిగారు. నేను లేదండి, ఇది చాలా పక్కా కమర్షియల్ రెగ్యులర్ మూవీ, అదే జానర్లో ఉంటుంది, కాకపోతే మీరు చేస్తే కొత్తగా ఉంటుంది అని చెప్పాను. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది అని విన్నా, చాలా ఎక్సైట్ అయ్యారు. స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఎగ్జైట్మెంట్ స్టిల్ ఇదే మూవీ మీద అలాగే ఉంది. ఆయన కళ్ళని మనసులోనే అంతా. సినిమా చాలా కష్టపడి చేసామని అందరూ అంటుంటారు. ఈ మూవీ ఎప్పుడు ఫినిష్ అయిపోయింది కూడా మాకు తెలియదు, అంత ఎంజాయ్ చేస్తూ చేసాం. ఇది మంచి ఎంటర్టైనర్, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. యూ మస్ట్ వాచ్ అండి. వన్స్ అగైన్ ఈ సినిమా పనిచేస్తున్న నా ఎంటైర్ టెక్నీషియన్స్ అండ్ క్రూని అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ లాంచ్కి వచ్చిన ప్రముఖులకి అండ్ మీడియా వారికి అలా వీక్షకులకి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.